నమస్కారం. ప్రజల నిరసనలకు, ధర్మాగ్రహానికి తలొగ్గి ఈ మాట అంటున్నాను. భూసేకరణ కరెక్టా కాదా? భూసేకరణలు ఏం చేస్తారు? భూసేకరణ మానవీయ దృక్పథం ఇదివరకు మాట్లాడినాం మనం. కానీ ఇటీవల జరుగుతున్న సంఘటనలు చూసుకుంటే లగచర్ల బాధితుల ధర్మాగ్రహం చూసాం. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లా, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో దిలావర్పూర్ ఏదైతే ఉన్నదో ఆ ఊరు దగ్గర ఏది మనకు ఇథనాల్ ఫ్యాక్టరీ ఏదైతే పెడతా అనుకున్నారో దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగినాయి. ప్రజలు రోడ్ల మీదకి వచ్చిండ్రు. అక్కడేమో విధ్వంసం జరిగింది. ధర్మాగ్రహం లగచర్లలో కొంచెం మితిమీరింది. అయినా సరే వాళ్ళ ధర్మాగ్రహాన్ని కలెక్టర్ కూడా సమర్థించి నా మీద దాడి జరగలేదు, వాళ్ళు కోర్టుల పాలు చేయకండి, ప్రజల మీద కేసులు పెట్టకండి అని ఆయనే అన్నాడు. అట్లాగే ఇక్కడ దిలావర్పూర్లో స్పష్టంగా జరిగింది ఏంటంటే, అక్కడ కూడా మనకు నిర్మల్ జిల్లాలో రైతులు రోడ్డు మీదకి వచ్చి రాత్రి దాకా ఉండడం జరిగింది. దీనికి మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టమేమో సమస్య లేదు అని దాన్ని ఉపసంహరించుకుంది. దాన్ని పెట్టనీయమని కూడా చెప్పింది. అదొక విజయం. ఇలా లగచర్లలో కూడా మరి ఫార్మాసిటీకి ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో దాన్ని ఇవాళ రద్దు చేసుకున్నది. శుభసూచకమే. కానీ ఇంకా లగచర్ల బాధితుల మెడ మీద కత్తి పోలే. ఇంకా అక్కడనేమో ఆల్రెడీ దిలావర్పూర్లో మనకు ఆల్రెడీ భూమి సేకరణ జరిగింది. ఫ్యాక్టరీ కోసం చుట్టూ గోడ కట్టుకున్నారు. అది దాన్ని పెట్టనీయమన్నారు కనుక దాన్ని వేరే అవసరాలకు వాడమని వాళ్ళకి చెప్తారు. ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటారు, అంతవరకే. కానీ ఇక్కడ ఏదైతే లగచర్ల బాధితుల విషయంలోకి వస్తే మనకు అక్కడ భూమి సేకరణ జరిగింది, అయిపోయింది. దాని మీద ఫ్యాక్టరీ వ్యతిరేకంగా పోరాడారు, ఫ్యాక్టరీ రాలేదు దిలావర్పూర్లో. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడైతే లగచర్లలో ఏమైందంటే పేరు మారింది కానీ భూమి పోతుంది. ఇది సమస్య. అంటే ఫార్మాసిటీ బదులు దాన్ని ఇండస్ట్రియల్ పార్క్ అని చేస్తామంటున్నారు. మంచిదే. ఇండస్ట్రియల్ పార్క్ అని పేరు మారడం వల్ల భూమి పోకుండా ఉంటుందా? అంటే భూమి పోతుంది తప్పనిసరి. మరి భూమి పోయిన పరిహారం సంగతి ఏంది? ఇప్పుడు కేవలం ఫార్మాసిటీ వల్ల కాలుష్యం వస్తుంది. ఫార్మాసిటీ వల్ల పూర్తిగా భూమి, నీరు, ఆకాశము, వాయువు కాలుష్యం అవుతుంది. ధ్వని కాలుష్యం కూడా వస్తుందని మనం అనుకున్నాను. దాన్ని పరిహరించబడ్డది. కానీ ఇప్పుడు ఆ కాలుష్యంలో భాగంగా ఏదైతే ఈ మన పటాన్ చెరువు అక్కడ జరిగినట్టు జరగకుండా ఉండాలంటే ఇండస్ట్రియల్ పార్క్ పెట్టుకుందాం అన్నారు. ఇండస్ట్రియల్ పార్క్లో కూడా కాలుష్యం ఉంటుంది. కానీ పేరు మార్చారు. ఇవాళ మానవీయ కోణంతో ఆలోచించకపోతే ఈ భూమి సేకరణ కూడా 600 ఎకరాల భూమి సేకరణను వెనక్కి తీసుకున్నారు. అది మంచిదే. కానీ అక్కడ ఇంకో రకంగా మరి విధ్వంసం జరిగే అవకాశం ఉంది. అయినా సరే భూమి తీసుకుంటున్నారు వాళ్ళు. అంటే అందుకు చెప్పని మెడ మీద కత్తి పోలేదు. అది పేరు మారుతుంది. ఫార్మాసిటీకి బదులు ఇండస్ట్రియల్ పార్క్ కోసం తీసుకుంటుంది. వేరే నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఆ నోటిఫికేషన్ చెల్లదు కనుక పాతది. ఫార్మాసిటీ రద్దు చేస్తున్నామంటే భూమి సేకరణ అవసరం కూడా ఫార్మాసిటీ కోసం వెలువడ్డది కనుక ప్రకటన. అది తీసేసి రేపో ఎల్లుండో మళ్ళీ ఫార్మాసిటీ బదులు ఇండస్ట్రియల్ పార్క్ అని వస్తుంది నోటిఫికేషన్. అప్పుడు కూడా భూములు పోతాయి కదా. అందుకని నేనేమంటున్నాను, భూములు పోయే వాళ్ళ గిరిజనులు ఉన్నారు, అక్కడ నిమ్న వర్గాల వాళ్ళు ఉన్నారు, అట్లాగే దళితులు ఉన్నారు, పేదలు ఉన్నారు. వీళ్ళందరూ భూములు తీసుకునే ముందు ఆలోచించాల్సింది ఏంటంటే అక్కడ 3 గ్రామాలు 4 గ్రామాల చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఈ భూమికి పరిహారం ఎట్లా ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు అనే దాన్ని ఆలోచన చేయాలి. అందుకని పరిహారంలో మానవీయ దృక్పథం అంటే అక్కడ ఉన్న 50 లక్షలకి ఎకరం ఉందనుకుందాం ఉదాహరణకు. కనీసం 5-6 లక్షల తేడాలో 40-35 కట్టిస్తే ఎవరైనా ఇస్తారు సంతోషంగా. కాదు మేము 10 లక్షలకి తీసుకుంటాం, మేము 15 లక్షలకి తీసుకుంటాం అంటే మళ్ళీ మొదటికి వస్తుంది, మళ్ళీ ఉద్యమాలు జరుగుతాయి. కనుక రేవంత్ రెడ్డి గారు ఆలోచించేది ఏంటంటే కేవలం పేరు మార్పు కాదు, అవసరం మార్పు కాదు, భూమి పరిహారం, భూమికి తీసుకున్న దానికి పరిహారం ఎంత ఇస్తారు అనే దాన్ని బట్టే రేపు సంతోషంగా రైతులు ఇస్తారా లేదా ఉంటుంది. అందుకని ఇవాళ పేరు మార్పు కాదు, వాళ్ళ భూమికి పరిహారం సరైన విధంగా ఇవ్వండి, సరైన విధంగా తీసుకోండి. తర్వాత కాలుష్యకారక పరిశ్రమలు పెట్టి ఫార్మాసిటీ రద్దయింది, కానీ మరి కాలుష్యకారక ఇండస్ట్రీస్ పెట్టి మళ్ళీ వాళ్ళ భూమిలో నీళ్లు ఇంకితే పటన్ చెరువు, జన్నారము, ఐడి పోలారము ఈ మండలాలు ఏం జరిగిందో మళ్ళీ అక్కడ విధ్వంసం జరగకుండా చూసుకోవాలి. అంటే ఆధునిక పరిశ్రమలు కాలుష్యానికి దూరంగా ఉండాలి, ఉపాధికి దగ్గరగా ఉండాలి. అంటే కాలుష్యం కంటే ఉపాధి లభించేది తక్కువైంది అనుకోండి, 10 మందికి ఉపాధి లభిస్తుంది, లక్షల మందికి నష్టం చేస్తున్నటువంటి పరిశ్రమలు వద్దు. కనుక పరిశ్రమలు పెట్టేటప్పుడు కూడా కాలుష్యకారక పరిశ్రమలు కాకుండా ఆయా ప్రాంతాలలో ఇప్పుడు ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్ అంటున్నారో అక్కడ కాలుష్యం లేని పార్కులు మనం ప్రైవేట్ కంపెనీలు పెట్టే ప్రయత్నం చేయాలి. వాళ్ళు లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాడు చూడాలి. 2 అంటే భూమికి పరిహారము, భూమి కోల్పోయిన వారికి ఒక ఉద్యోగము. ఈ 2 ఉద్యోగం లేకపోతే స్కిల్స్ పెంచడం, స్కిల్స్ సరైన లేకపోతే దాంతోపాటు వారికి మరి భూమి కూడా సేకరించేటప్పుడే కొంచెం ఎక్కువ భూమి సేకరించి
ఒక ఎకరం పోయిన వాడికి కనీసం ఆ ఏరియా ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక పావు ఎకరం అని ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అటువంటి భూమి పైన వాళ్ళు కూడా మరొక ఇండస్ట్రియల్స్కి అమ్ముకుంటారా, లేకుంటే వాళ్ళే చిన్న ఇండస్ట్రీ పెట్టుకుంటారా? రేపు వాల్యూ యాడెడ్ అవుతుంది కదా. రోడ్లు పోస్తారు, ఇండస్ట్రియల్ పార్క్ అంటే వట్టిగా ఉండదు, దానికి రోడ్లు పోస్తారు, కమ్యూనికేషన్ ఇస్తారు, ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత వచ్చే వాల్యూ ఏదైతే వాల్యూ యాడెడ్ భూమి ఉందో దాన్ని వాళ్ళు అనుభవించడానికి, లేకుంటే అమ్ముకోవడానికో, లేకుంటే వాళ్ళు దాని ద్వారా వాళ్ళ కుటుంబం మొత్తం బాగుపడడానికి పనికి వస్తుంది. భూమికి డబ్బులు కట్టియాలి, వాళ్ళ ఇంట్లో ఒక్కరికైనా ఉద్యోగం ఇవ్వాలి, దాంతోపాటు భూమిలో కూడా భాగస్వామి ఇచ్చినప్పుడు మాత్రమే సరైన పరిష్కారం, సరైన పరిహారం అవుతుంది. 2013 భూమి మన భూ సేకరణ చట్టం కూడా అది చెప్తుంది. భూమి సేకరణ ఇచ్చినప్పుడు చేసిన పరిస్థితి కానీ రిహాబిటేషన్ కల్పించడంలో కూడా మానవీయ దృక్పథంతో పోవాలన్నది. దాని ప్రకారమే చట్టం ప్రకారం పోదలుచుకుంటే అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ, బుక్ వాల్యూ పెంచాలి. ఇప్పుడున్న 4 లక్షలు 3 లక్షలు ఉండొచ్చు అక్కడ ఎకరానికి, కానీ అది కాదు. నిజంగా బుక్ వాల్యూ బదులు ఆ బుక్ వాల్యూని పెంచే క్రమంలో మార్కెట్ వాల్యూని పెంచి దాని ప్రకారం 3 భూమికి పరిహారం ఇస్తే మిగతా ఏవి అడగరు వాళ్ళు. ఉదాహరణకు 12 లక్షలు అక్కడ బుక్ వాల్యూ పెంచిన అనుకుంటే 36 లక్షలు వస్తాయి దాన్ని 3 అంటే. 15 లక్షలు వస్తే 45 లక్షలు వస్తాయి. ఆ రకంగా భూ నిర్వాసితులకు సరైన న్యాయం చేస్తూనే మిగతా భూమి సేకరణ చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం.